హాయ్ అండి, నమస్తే. కూతురు గెలుపు కోసం తండ్రి పోరాటం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆ కూతురు గెలుపు కోసం దాదాపు చక్రం తిప్పిన వ్యక్తి. ఫస్ట్ టైం రాజకీయాల్లోకి అడుగుపెట్టి విజేతగా నిలిచిన కడియం కావ్య గారు మనతో ఉన్నారు. తనకి తండ్రికి ఉన్న అనుబంధం ఎలాంటిది తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. డాక్టర్ టు ఎంపీ. ఫాదర్స్ డే సందర్భంగా నాన్నగారికి మీకున్న అనుబంధం? చిన్నప్పటి నుంచి ఎక్కువ అటాచ్మెంట్. తను ఏ స్థాయిలో ఉన్న ఒక కార్యకర్తగా, తర్వాత కూడా చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఏ స్థానంలో ఏ స్థాయిలో ఉన్నా కూడా నిరంతరం ఒక పర్యవేక్షణ ఉండేది మా పైన. మా చదువుల పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవారు. ఎందుకంటే అమ్మాయిలు చదువుకోవాలి, ఎవరైనా సరే ఫ్యామిలీలో చదువుకొని ఒక స్థాయికి వచ్చినారంటే వాళ్ళ జీవితాలు వాళ్ళు తీర్చిదిద్దుకోగలుగుతారు అన్న నమ్మకం. కాబట్టి ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్పేవాళ్ళు, మీరు చదువుకుంటే నేను మీకు ఒక గుర్రంని కనుక మనము అన్నీ ప్రొవైడ్ చేస్తాం, నీళ్ళు ఇస్తాము, కానీ పరిగెత్తాల్సింది గుర్రమే. సో ఆ విధంగా నేను అన్నీ ప్రొవైడ్ చేస్తాను మీకు, కానీ చదవాల్సింది మీరే అన్న దాంతో మమ్మల్ని చదువు విషయంలో చాలా ప్రోత్సహించినారు. అందుకే మేము ముగ్గురము సిస్టర్స్ అందరం కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినాము, జాబ్స్ కూడా సెటిల్ అయినారు. మా హస్బెండ్స్ అందరూ కూడా, మా చెల్లి వాళ్ళ హస్బెండ్స్ కానీ మా హస్బెండ్ కానీ అందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినారు. సో మా నాన్నగారు చిన్నప్పటి నుంచి చదువు ఒకటి, తర్వాత మనం సింపుల్గా ఉండాలి. ఏ మంత్రి హోదాలో ఉన్నా కూడా తను సింపుల్గా ఒక ఫాదర్ లాగానే మా హాస్టల్స్కి వచ్చి విజిట్ చేసి మా టీచర్స్తో మాట్లాడడము, మా లెక్చరర్స్తో మాట్లాడడము, మేము ఎట్లా చదువుతున్నాం అనేది ప్రతిదీ కూడా మానిటరింగ్ ఉండేది. ఇంకొకటి, పొద్దంతా కూడా బయట తిరిగి వచ్చినా కూడా ఏదో ఒక సందర్భంలో మేము అప్సెట్ ఉన్నా, మూడీగా ఉన్నా మా ఫేస్ చూసే గుర్తుపట్టేవాడు. గుర్తుపట్టి ఏమైంది ఏంటి అంటే ఇంకా ఓపెన్ అప్ అయ్యి చెప్పినప్పుడు చాలా ధైర్యం ఇచ్చేవాడు. ఏ విషయంలో అయినా కూడా, లేకపోతే ఒక గైడెన్స్ ఇచ్చేవాడు, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి. అంటే పొలిటికల్ లీడర్గా నాన్న ఎంటర్ కాకముందుకు అంటే టీచర్గా ఉండేది, అప్పటి నుంచి మీతో అలాగే ఉండేది? ఒకటి, మా నాన్నగారు లెక్చరర్గా ఉన్నప్పుడు నేను చాలా చిన్నదాన్ని. నాకు ఇప్పుడు జస్ట్ 3-4 years, అంటే లైక్ ఐఎమ్ నాట్ 6 years ఉంటాయి అంతే. 86 88లోనూ రిజైన్ చేశారు మా ఫాదరు, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. సో తను లెక్చరర్గా ఉన్నది నాకు ఊహకి తెలియని వయసులో అనమాట. నాకు తెలిసిందంతా మా నాన్నగారు జీబ్లో కొందరు అనుచరులతోటి రాజకీయాల కోసం తిరగడము, ఒక రాజకీయ నాయకుడిగా ఎదగడము, ఇదే నాకు గుర్తుంది. 7th అంటే అప్పుడే కదా మనకు ఊహ తెలిసేది. సో ఆ టైంలోనే మా నాన్నగారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు మా స్కూల్లో టీచర్స్ అందరూ వచ్చి వీళ్ళ నాన్నకి ఎమ్మెల్యే టికెట్ వస్తుందంటే, అది ఎమ్మెల్యే టికెట్ అంటే ఏంటో తెలియని వయసు. మంత్రి మా ఇంటికి రాగానే డాడీ గెలిచారని చెప్పారు, ఆ నాన్నకి మంత్రి కూడా ఇస్తారట అని చెప్తే మంత్రి అంటే ఏంటో తెలియని వయసు. సో ఇదే నాకు ఎక్కువ గుర్తుంది. లెక్చరర్ జీవితము అంటే నేను చాలా చిన్నగా ఉన్నా. ముగ్గురు ఆడపిల్లలు, నాన్నకి అటాచ్మెంట్ ఎవరు ఎక్కువ? అందరము, అందరికీ సమానమే. ఇప్పుడు ఒక చెల్లె యుఎస్లో ఉంటుంది, మార్నింగ్ నైట్ వీడియో కాల్స్ చేసి మాట్లాడతారు, వాళ్ళ వెల్బీయింగ్ ఎప్పుడు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ హైదరాబాద్లో ఒక చెల్లి ఉంటుంది, ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఉంటారు, నాతోటి ఉంటారు. ఏంటంటే మాకు అన్నదమ్ములు కూడా లేరు కాబట్టి ఆ ప్లేస్ని మా నాన్నగారు భర్తీ చేస్తారు. ఒక అన్నగా, ఒక తండ్రిగా, అన్ని రకాలుగా మా బాధ్యత తీసుకుంటారు తను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.